హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు. పొద్దున్నే 9 నెల్లూరు వచ్చేసాం. వచ్చిన వెంటనే చిన్న పని పడింది. ఇంక తెలిసిందే కదా, వినయ్ వస్తాడు. వినయ్తో కూడా పని ఉంది. ఇంకా ఇద్దరం కలిసి ఒక చిన్న పని మీద బయటకు వెళ్తున్నాము. ఆ పని ఏంటో అనేది చూడండి. మామ ఇప్పుడే వినయ్ వచ్చాడు. కరెక్ట్ గా ఆపాడు. పెరుగు ప్యాకెట్ కావాలన్నాము, ఇక్కడ హ్యాప్ లో ఆపాడు. ఇక్కడ ఒక పెరుగు ప్యాకెట్ తీసుకొని ఈ క్యారేజ్ కిమ్స్ లో ఇచ్చేసి వెళ్ళిపోదాం. వెనకాల హాస్పిటల్ చూస్తున్నారు కదా మా కిమ్స్. ఆ హాస్పిటల్లో మా ఫ్యామిలీకి ఒక్కొక్క రూమ్ రిజర్వ్ అయ్యేటది. మళ్ళీ ఆ హాస్పిటల్ బతుకుతుంది. మాకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోయింటేనా ఈ పాటికి ఉన్న అంతా హాస్పిటల్లోనే. అది మ్యాటర్. ఇప్పుడు చలో రెడ్ క్రాస్ డొనేషన్. నేను ఫ్రెండ్స్ ముందు చూస్తున్నారు కదా బండి AP40 LU 8504. అది మందే. ఆ నంబర్ ప్లేట్ లో ఉన్న నంబరు చాలా నీచాలని యాప్ లో నొక్కి ఎంత చలాన్ ఉందో కాస్త కట్టేయచ్చు కదా. మేము హీరోస్ కే కట్టడం కాదండి, మాకు కూడా కట్టడం కాదు. ఏమైనా చలాన్ ఉంటే అది అక్కడ LU అంటే ఏముందో తెలుసా? లవ్ యూ. ఐ లవ్ యూ గైస్. ఓకే, జస్ట్ నౌ హ్యావ్ రీచ్డ్ ఇండియన్ రెడ్ క్రాస్ బ్రోస్. ఇదిగోని మా నాన్నగారు రమ్మంటే వచ్చాము, బ్లడ్ ఇమ్మంటే ఇచ్చాము. పెద్ద పీకే పనులే ఉన్నాయి. ఇలాంటి అప్పుడప్పుడు కొన్ని పుణ్యాలు చేస్తే ఈ నా కొడుకుతో తిరిగిన పాపాలన్నీ పోతాయి. అలాగే లోపలికి వచ్చేసి బ్లడ్ చెక్ చేయించుకొని బ్లడ్ పర్సెంటేజ్ చూసుకున్న తర్వాత బ్లడ్ డొనేషన్ చేసాం. ఆ బ్లడ్ చూడండి ఎట్టుందో. ఆడు పోయినోడు లెక్క ఉన్నాడు ఆడ పనుకొని. ఆ బ్లడ్ చూస్తే నాకు కోకోకోలా గుర్తొచ్చింది మామ. ప్యాకెట్లో బ్లాక్గా ఉంది, భయం వేసింది ఒకసారిగా. మామ జస్ట్ నౌ డొనేటెడ్ బ్లడ్ మీ అండ్ సాయి వినయ్ కొనపరెడ్డి. అది దిస్ ఈస్ కాల్డ్ స్టాంప్, సలార్కా స్టాంప్. సీలు పుట్టించిందే వాడు ఎవడు? రెడ్ క్రాస్. చెయ్యండి మామ మీరు కూడా డొనేట్. ఎవ్రీ 3 monthsకి ఒకసారి మీకు కుదిరినప్పుడు ఇలాంటి మంచి పనులు చేయాలి. చేస్తేనే మనం మంచిగా ఉంటాం. మామ యాక్చువల్గా బ్లడ్ 12.3 నుంచి 18.3 సంథింగ్ ఉండాలి. మాకు ఎంత ఉందో తెలుసా? 16.4, 16.3. ఈ విషయంలో నీకన్నా నేను ఎక్కువ రారే. ఎట్టా వాడిలో చదువు విషయంలో వాడికన్నా ముందు ఉండలేకపోయాను, కనీసం ఈ విషయంలో ఉన్నానని గర్విస్తున్నాను. ఇంకా షార్ట్ ఫామ్ కంటెంట్ ఆల్రెడీ తీసేసా. దానికి వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోద్ది. అండ్ దెన్ ఇప్పుడు అక్క 2 ఫ్రూటీలు ఇచ్చింది, తాగేసాం. సరిపోక వైఎస్ఆర్ కూల్ డ్రింక్స్కి వెళ్ళి 2 బాదం కీర్ వేస్తాం. ఓకే చలో మామ. ఇప్పుడే వైఎస్ఆర్లో బాదం పాలు తాగాం. బాదం కీర్. ఒకప్పుడు అనేవాళ్ళు 4 బాదం పప్పులు వస్తాయి నీకు అదృష్టవంతుడు రాని. ఇక్కడ 40 బాదం పప్పులు వస్తాయి. బాదం కాదు, జీడిపప్పులు. 40 ఒక్క సిప్ వేసేవనుకో మినిమం 10 అలా నోట్లోకి వెళ్తాయి. అవి తాగరా అంటే వినయ్ గారిని, లేదురా నేను షుగర్స్ కట్ చేస్తాను, షుగర్స్ అవాయిడ్ చేశాను అన్నాడు. ఇంకా వాడి కోసం ఇప్పుడు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ప్యూర్ షుగర్లెస్ జ్యూస్ ఏదో ఒకటి తాగాలి. ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ అంట, అది కూడా వాటర్ మెలన్ ఏదో ఒకటి. అది ఇప్పుడు వాడి కోసం వెళ్తున్నావు జ్యూస్ తాగ మావా. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత బాడీ కొంచెం తేడాగా ఉండింది, జలుబు చేసి తల్లే పుడతా. ఇంకా ఎన్ని తగ్గాలంటే సినిమాకి వచ్చేసావు. మీరు సినిమాకి కట్అవుట్, హీరో కట్అవుట్ చూసుంటారు, హీరోయిన్ కట్అవుట్ చూసుంటారు. మా చింటూ కట్అవుట్ కూడా వేసారు, చూసారా? చింటూ రేంజ్ అది. చింటూ ఎలాంటి వాడు అంటే బాలీవుడ్ బోనీ కపూర్ కే పిడిపెట్టాడు. అది చింటూ, అక్కినేని నాగార్జున, అక్కినేని అఖిలు. ఎలా ఉందంటే చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. లోపల జనాలు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఎంతమంది జనాలు చూస్తున్నాను నేను థియేటర్లో. అది కేవలం లెనిన్ కోసం. చూద్దాం ఎలా ఉందో సినిమా. మామ ఇప్పుడే థియేటర్ లోపలికి వచ్చాను. హౌస్ఫుల్ మామ, హౌస్ఫుల్. అయ్యగారి సినిమా హౌస్ఫుల్. స్క్రీన్ 2. నెల్లూరులో ఏదైనా ఓజీ థియేటర్ ఉందంటే అది S2. నెల్లూరు వాళ్ళందరికీ తెలుసు అది. S2లో స్క్రీన్ 2 అంటే ఇంకా పండగే అందరికి. ఇప్పుడు మనం ఆ స్క్రీన్ లోనే సినిమా చూడబోతున్నాం. థియేటర్లో సినిమా చూడడం గొప్ప కాదు మామ, థియేటర్లో సీట్ సెలెక్ట్ చేసుకోవడం గొప్ప. ఎప్పుడైనా సెంటర్లో సీట్లు బుక్ చేసుకోవాలి, సీట్లు సంపాదించాలి. బీటెక్లో కూడా అసలు అంత కష్టపడాలి చదవడానికి, సీట్ల కోసం యుద్ధం చేస్తాం. ఆ స్క్రీన్ చూడండి, మిడిల్లో కూర్చున్నాం, ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది సినిమా. అది మ్యాటర్. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది మామ. ఇలా వచ్చింది సినిమా స్టార్టింగ్. గ్రాఫింగ్ ఇలా 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 వెళ్ళి
ఇంటర్వెల్ ఇక్కడ ఆపాడు. చూద్దాం నెక్స్ట్ వాట్స్ యువర్ రివ్యూ బ్రో. ఫ్లో లో కొట్టేశారు బాయ్, ఎక్కడే బోర్ అయితే కొట్టలేదు. అయ్యే గారికి కమర్షియల్ షాట్స్ పడ్డాయి, చాలా పడ్డాయి ఇంటర్వెల్ లో. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశా. ఓకే లెట్స్ సీ. ఇప్పుడే సినిమా అయిపోయింది, బయటకు వచ్చాము. నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ నచ్చింది. సెకండ్ హాఫ్ లో ఉన్నాయి ఏం ట్విస్ట్లు మీద ట్విస్ట్ మీద ట్విస్ట్. నువ్వేమంటావు మిస్టర్ నిఖిల్? అయ్యగారికి ఇట్టు కొట్టారు. కంబ్యాక్ కన్నా మించి అంతకు మించి ఏం చెప్పలేం. ఒకప్పుడు వద్దులే 2 years 3 years బ్యాక్ అయ్యగారు వేరు, ఇప్పుడు అయ్యగారు వేరు. దాంట్లో యాక్టింగ్ కూడా సూపర్ చేసాడు. అండ్ యాక్టర్స్ తో మాట్లాడుకోవాలంటే ప్రమోద్ పంజు యాజ్ వసంత్, పీక్స్ విలన్ వర్త్. అండ్ కన్నయ్య అంటే ఒక కుక్క. నాకు ఇది హిట్ 2 లో మ్యాక్స్ గుర్తొచ్చాడు. పీక్స్ మూవీ అది, డూ వాచ్ ఇట్. ఓకే, తమన్ కాంబినేషన్ విత్ అఖిల్ ఎలా ఉంటదని అనుకున్నాం, బట్ వర్క్ అయింది. జానర్ బట్టి వెళ్ళిపోయాడు రా. డ్రమ్ములు పట్టాడు, దన కొట్టాడు. గ్యాప్ ఇస్తే డ్రమ్ములు పడుతుంది. ఎంట్రీకి డ్రమ్ములు, ఎగ్జిట్ కి డ్రమ్ములు, ఇంటర్వెల్ లో డ్రమ్ములు, క్లైమాక్స్ లో డ్రమ్ములు. తమన్ అన్న డ్రమ్ములతోనే ఫుడ్. అది ఇదైతే ఫుల్ రివ్యూ. చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. Please do subscribe our channel.